హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సరే, ఈ పర్టికులర్ సెషన్లో ఐపీఈకి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చాప్టర్లో 6th చాప్టర్, మీకు తెలుగు అకాడమీ బుక్స్లో ఇట్ ఈస్ ద 6th చాప్టర్. మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం టెక్స్ట్ బుక్లో. సి ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. షో దట్ కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ ఇంటూ సీకెన్ ఆఫ్ మైనస్ ఏ ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ 180 degrees హోల్ డివైడెడ్ బై secant of 360 minus a into sin of 180 plus a into cot of 270 plus a equals to 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో వాట్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ దిస్ వన్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలి కాబట్టి ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడూ చెప్తున్నాను ప్రూవ్ దట్ కానీ షో దట్ లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి క్వశ్చన్ని మొత్తం రాసి అండర్లైన్ చేయండి. తర్వాత ఎల్హెచ్ఎస్ తీసుకోండి. Let us suppose I am taking LHS. What is LHS, Nana? The LHS here is cos of 90 minus a into secant of minus a into tan of a minus 180 divided by secant of 360 minus a into sin of 180 plus a, right, into cot of 270 plus a kada. సో దిస్ ఈస్ ద ఎల్హెచ్ఎస్. ఇప్పుడు మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ని యూజ్ చేసి ఫంక్షన్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే కాబట్టి కాస్ కూడా పాజిటివే. ఎస్ అవును. సో 90 కాబట్టి ఫంక్షన్ మారుతుంది. కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ ఏ అవుతుంది. ఎస్ అవును. ఇంటూ సీకెన్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ సీకెన్ ఏ. అవునా? రాంగ్. ఇట్ ఈస్ సీకెన్ ఏ ఓన్లీ. కాస్కి సీకెన్కి ఎప్పుడు కూడా పాజిటివ్ సైన్ వస్తుంది. సీకెన్ ఆఫ్ మైనస్ తీటా, సీకెన్ తీటా ఇట్ సెల్ఫ్. కాస్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ తీటా ఇట్ సెల్ఫ్. రిమెంబర్. So secant of minus theta is secant theta itself, it's secant a into tan of a minus 180 అన్నాడు. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు మనం? tan of, how can I write నాన్న? tan of, ఇది మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తే మైనస్ ఆఫ్ 180 మైనస్ ఏ అని రాయండి. రైట్? ఓకే, మైనస్ కామన్ తీయండి. హోల్ డివైడెడ్ బై secant 360 మైనస్ ఏ. 360 మైనస్ theta ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో secant ఈజ్ పాజిటివ్ కాబట్టి secant ఏనే వస్తుంది. అంతే కదా? రైట్? సిల్వర్ టీ కప్స్ కదా, కాస్ సీకెన్ పాజిటివ్గానే ఉంటాయి. సో ప్లస్ 360 ఫంక్షన్ ఏం మారదు, సీకెన్ అలాగే ఉంది, ఏ వచ్చింది. 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా ఈజ్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. ఎస్ అవును. సో 180 కాబట్టి సేమ్ ఫంక్షన్ మైనస్ సైన్ ఏ వస్తుంది. రైట్ నాన్న? తర్వాత కాట్ ఆఫ్ 270 ప్లస్ ఏ. 270 ప్లస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్. అవునా కదా? సో 270 ప్లస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అయినప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ నెగిటివ్. ఎస్ అవును. సో మైనస్ 270 ఉన్నప్పుడు ఫంక్షన్ ఏం మారుతుంది? టాన్గా మారిపోతుంది కాట్ కాస్త. సో టాన్ ఏ. రైట్? ఓకే ఫైన్. సో చూడండి, సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ ఇంటూ టాన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ టాన్ తీటా. ఎస్ అవును. సో ఇక్కడ నాకు మైనస్ వచ్చింది, మైనస్ టాన్ ఒకటి. 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్ నానా? 180 మైనస్ తీటా ఈ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఇంకొక స్టెప్ రాసుకోండి 180 మైనస్ ఏ అని. రైట్? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సరేనా? హోల్ డివైడ్ బై నెక్స్ట్ స్టెప్లో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇట్స్ సీకెన్ ఏ ఇంటూ మైనస్ సైన్ ఏ ఇంటూ మైనస్ టాన్ ఏ. ఎస్ అవును. సో సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ ఇంటూ, సరే ఇక్కడ మైనస్ ఎలాగో ఉంది, బ్రాకెట్ పెట్టుకోండి లేదంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. 180 మైనస్ తీటా ఈజ్ అగైన్ సెకండ్ క్వాడ్రంట్. సో 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి సో మళ్ళీ నాకు ఏమొస్తుందన్న మైనస్ టాన్ ఫంక్షన్ మారుదు కదా 180 ఉన్నప్పుడు. సో టాన్ ఏనే ఉంటుంది. రైట్ నానా? సో హోల్ డివైడెడ్ బై సీకెన్ ఏ ఇంటూ మైనస్ సైన్ ఏ, రైట్ ఆర్ నాట్, ఇంటూ మైనస్ టాన్ ఏ. సో ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా నెక్స్ట్ స్టెప్లో, ఇవి రెండు ప్లస్లు అయిపోతాయి. సో ఇంటూ టాన్ ఏ వస్తుంది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇంటూ సైన్ ఏ ఇంటూ టాన్ ఏ ఉంది. సో సైన్ సైన్ క్యాన్సిల్, సీకెన్ సీకెన్ క్యాన్సిల్, టాన్ టాన్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది నాన్న? ద వాల్యూ ఈజ్ 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు 1 కదా. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. సో హెన్స్ ప్రూవ్డ్ అని పెడతాం. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. స్టెప్ బై స్టెప్ చేస్తేనే మీకు ఐపీఈలో మీకు కరెక్ట్గా మార్క్స్ వేస్తారు. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ప్రూవ్ దట్ అయినా ఆర్ ఎల్స్ షో దట్. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు కాస్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి మొత్తం రాసి అండర్లైన్ చేసి తర్వాత ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు తీసుకోవాలి కదా. సరే, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఇక్కడ. సో ఎలా నాన్న? చూడండి,
సో వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్? ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ కాస్ ఆఫ్ పై మైనస్, ఇది మొత్తం రాయండి. సో అయితే నేను మళ్ళీ ఇక్కడ రాయట్లేదు, ఎల్హెచ్ఎస్ మొత్తం రాసిన తర్వాత కాస్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ విచ్ క్వాడ్రంట్ అయినా 180 మైనస్ తీటా. సో 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్కి సంబంధించింది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. సో మైనస్ 180 కాబట్టి ఫంక్షన్ మారుతూ కాస్ అలాగే ఉంటుంది, కాస్ ఏ. చాలా కేర్ఫుల్గా మీరు ఆలోచిస్తూ చేయాలి, లేదంటే స్పీడ్గా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ప్లస్ బదులు మైనస్ పెట్టడము, ఫంక్షన్ మార్చకుండా ఉండడం లాంటివి చేసేస్తారు. కేర్ఫుల్గా ప్రశాంతంగా చేయండి, సరేనా? సో 90 ప్లస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ నెగిటివ్. 90 ఉన్నప్పుడు కాట్ కాస్త టాన్ అవుతుంది. సో మైనస్ టాన్ ఏ, అంతేనా? 90 ప్లస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ నెగిటివ్, ముందు మైనస్ పెట్టాం. 90కి ఫంక్షన్ మారుతుంది, కాట్ కాస్త టాన్ అవుతుంది, ఫంక్షన్ వచ్చింది. అర్థమైందా? తర్వాత కాస్ ఆఫ్ మైనస్ తీటా ఆల్వేస్ కాస్ తీటా, కాబట్టి ఇక్కడ కాస్ ఏ మాత్రమే ఉంటుంది కదా. హోల్ డివైడెడ్ బై టాన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. పై అంటే 180 ప్లస్ తీటా అంటే ఇట్స్ థర్డ్ క్వాడ్రంట్, అవునా కదా? సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా, థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ప్లస్ 180కి టాన్ అలాగే ఉంటుంది, కాట్గా మారదు. 90 270 ఉన్నప్పుడే మారుతుంది. సో టాన్ ఏ, రైట్, ఇంటూ బ్రాకెట్స్ పెట్టుకోండి సో దట్ మీకు మల్టిప్లికేషన్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3π/2 ఉంది. 3π/2 అంటే అర్థం ఏంటి? π/2 అంటే 90, 9 3 27 అంటే 270. ఎస్ అవును. సో 270 ప్లస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ నెగిటివ్. సో 270కి ఫంక్షన్ మారుతుంది, టాన్ కాస్త కాట్ అవుతుంది, కాట్ ఏ, రైట్, ఇంటూ సైన్ 2π అంటే 360, π అంటే 180, 2π అంటే 360 డిగ్రీస్ కదా. 360 మైనస్ తీటా, 360 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. ఎస్ అనో? ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. మైనస్ 360కి ఫంక్షన్ మారదు, సైన్ అలాగే వస్తుంది, ఈ, అవునా? ఫైన్, బాగానే ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కదా. సో కాస్ ఏ ఇంటూ టాన్ ఏ ఇంటూ కాస్ ఏ whole divided by minus into minus is plus tan a into cot a into sin a కదా. మనకి tan ఫంక్షన్ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ ఇంటూ కాస్ ఇస్ కాస్ స్క్వేర్. సో కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అలాగే ఉంచుదాము, హోల్ డివైడెడ్ బై కాట్ అంటే ఏంటన్నా కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చు కదా. సో కాస్ ఏ బై సైన్ ఏ, కాట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ బై సైన్ ఇంటూ సైన్ ఏ. సో ఇక్కడ మనకి సైన్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ న్యూమరేటర్ ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్? cos a is the remaining term which is equal to RHS. RHSలో cos a అనే ఉంది కదా. సో ఈ పర్టికులర్ వేలో మనం అప్రోచ్ అవుతాం. సో పర్టికులర్గా ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి అండర్లైన్ చేయండి, LHS రాయండి, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ నుంచి ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ రండి. అర్థమైందా? ఎవ్రీ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ST అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, షో దట్ అని అర్థం. క్వశ్చన్ షో దట్ sin 330 divided by cot 135 into tan 240 divided by cos 210 into secant of minus 420 divided by cosecant 315 equals to root 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ద ఫస్ట్ స్టెప్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని పెట్టి క్వశ్చన్ మొత్తం రాయాలి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత LHS అని చెప్పి ఈ ఫంక్షన్ రాయాలి, అక్కడ మీకు ఒక మార్క్ వేసేస్తారు, సరేనా? సో చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. సో LHS ఏంటన్నా ఇక్కడ LHS నేను ఎలా రాస్తానో చూడండి. సో ఇదంతా న్యూమరేటర్ టర్మ్గా, ఇదంతా డినామినేటర్ టర్మ్గా రాసుకోవచ్చు. సో సైన్ 330 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 240 డిగ్రీస్ ఇంటూ సీకెన్ ఆఫ్ మైనస్ తీటా, సీకెన్ తీటా ఇట్ సెల్ఫ్ కాబట్టి సీకెన్ 420 అని రాస్తే సరిపోతుంది. ఎస్ అను? డివైడెడ్ బై ఇక్కడ పక్కన మీరు మెన్షన్ చేయాలి చక్కగా ఇలా బాక్స్లో, సీకెన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు సీకెన్ తీటా అని మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. మీరు వాడేటటువంటి ఫార్ములాని పక్కన రాయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా రాయాలి, సరేనా? సో డివైడెడ్ బై కాట్ 135 రైట్ ఇంటూ కాస్ 210 డిగ్రీస్ ఇంటూ కొసీకెన్ 315 డిగ్రీస్ కదా. ఫైన్. సో ఇప్పుడు చూడండి, సైన్ 330 అంటే ఎలా రాస్తాం? సైన్ 360 మైనస్ 30 అని రాయొచ్చు కదా, అవునా? ఇంటూ టాన్ 240 ఎలా రాస్తాం? 270కి దగ్గరగా ఉంది కాబట్టి 270 మైనస్ 30 అని రాయొచ్చు కదా. 420 ఎలా రాస్తాం? సీకెన్ ఆఫ్ 360 ప్లస్ 60 అని రాయొచ్చు కదా. సో కాట్ 135 అంటే కాట్ ఆఫ్
90 + 45 అని రాయొచ్చు కదా, ఇంటూ కాస్ 210 ఎలా రాయొచ్చు. సో 90 + 45 ఇస్ నథింగ్ బట్ 135. తర్వాత 210 అంటే 270 - 60 అని రాయొచ్చు. సో కాస్ ఆఫ్ 270 - 60 అవునా. ఫైన్. తర్వాత కొసీకెన్ 315 అంటే కొసీకెన్ 315 ఎలా రాయొచ్చు నాన్న, 360 - 45 రాయొచ్చు. ఎస్ అవును. ఫైన్. 360 - 45. ఓకే చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఆల్ సిల్వర్ టీకప్స్ ఫంక్షనాలిటీని యూజ్ చేసి చేయాలి. సో 360 - θ విచ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఎస్ ఓను. సో ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి 360కి సైన్ అలాగే ఉంటుంది, కాస్ అవ్వదు. సో సైన్ 30 వస్తుంది. ఇంటూ 270 - θ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ప్లస్ 270కి ఫంక్షన్ మారుతుంది, tan కాస్త కాట్ అవుతుంది, కాట్ 30 రైట్. ఇంటూ సీకెన్ 360 + θ కదా, 360 + θ అంటే అర్థం ఏంటి, 360 + θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్ అగైన్, అవునా కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ ఆల్సో పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్ కదా మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో, కాబట్టి సీకెన్ కూడా పాజిటివే. ప్లస్ 360కి ఫంక్షన్ మారదు, సీకెన్ అలాగే ఉంటుంది, సీకెన్ 60 degrees రైట్. ఫైన్. డివైడెడ్ బై కాట్ 90 + θ. 90 + θ ఈజ్ అగైన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ నెగిటివ్, 90కి ఫంక్షన్ మారుతుంది, కాట్ కాస్త tan అవుతుంది, అవునా కదా. రైట్. సో tan 45 ఇంటూ 270 - θ. వాట్ ఈస్ 270 - θ, విచ్ క్వాడ్రంట్ నానా, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, సో 270కి ఫంక్షన్ మారుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ 60 degrees. ఎస్ అవును. నెక్స్ట్ 360 - θ. 360 - θ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్, అవునా కదా. ఫోర్త్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఈజ్ నెగిటివ్. ఎస్ అవును. కొసీకెన్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, కొసీకెన్ నెగిటివ్ కాబట్టి మైనస్ 360కి ఫంక్షనాలిటీ మారదు కాబట్టి కొసీకెన్ అలాగే ఉంటుంది, కొసీకెన్ 45 వస్తుంది కదా. ఫైన్. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. సో మైనస్ సైన్ 30 అంటే 1/2. సో -1/2 ఇంటూ కాట్ 30. వాట్ ఈస్ కాట్ 30 నానా, కాట్ 30 ఈజ్ √3 కదా, ఎందుకని సైన్ 30 అంతేనా, సైన్ 30 కాట్ అంటే కాస్ బై సైన్ కదా, కాస్ 30 sin 30. కాస్ 30 ఎంత, కాస్ 30 ఈజ్ నథింగ్ బట్ √3/2 డివైడెడ్ బై మనం 1/2 చేస్తాం, 2 క్యాన్సిల్, √3 వస్తుంది. ఎస్ ఓను. సో దిస్ ఈజ్ √3. సీకెన్ 60 ఎంత, సీకెన్ 1/cos 60 కదా, కాస్ 60 ఎంత, కాస్ 60 ఈజ్ 1/2, 1/1/2 అంటే 2. సో ఇంటూ 2 డివైడెడ్ బై మైనస్ tan 45 ఈజ్ ఆల్వేస్ 1, సో -1 ఇంటూ మైనస్, ఓకే మైనస్ ఉన్నప్పుడు చక్కగా బ్రాకెట్స్ పెట్టుకోండి, సైన్ 60 ఈజ్ ఆల్వేస్ √3/2 ఇంటూ కొసీకెన్ 45 ఉంది. కొసీకెన్ అంటే సైన్ 45కి 1/sin 45 కదా, సో సైన్ 45 అంటే 1/√2 కదా, సో కొసీకెన్ 45 అంటే √2 అవుతుంది అప్పుడు, సో -√2. ఎస్ ఓను. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. తర్వాత -√3 హోల్ డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. ఇది √2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అవునా. సో ఇక్కడ √3/√2 ఉంది, అవునా కదా. మళ్ళీ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, √3 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ √2 × 1 ఈజ్ నథింగ్ బట్ √2. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆస్కింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ప్రూవ్ చేయాలి. అయితే మీరు ఇక్కడ వాడినటువంటి ఐడెంటిటీస్ని కానీ ఫంక్షన్స్ని కానీ ఫార్ములాస్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అర్థమైందా. కేర్ఫుల్గా చేయాలన్నమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. సో షో దట్ sin 150 - 5 cos 300 + 7 tan 225 హోల్ డివైడెడ్ బై tan 135 + 3 sin 210. ఇది మనం -2 అని ప్రూవ్ చేయాలి, రైట్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. సో -2 అని ప్రూవ్ చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి ఎలా సాల్వ్ చేయాలి. సింపుల్ నాన్న. ఫస్ట్ ప్రూవ్ దట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి క్వశ్చన్ మొత్తం రాస్తారు, అండర్లైన్ చేస్తారు, తర్వాత LHS రాస్తారు. దిస్ ఈజ్ ద LHS పార్ట్. సో LHS ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ పార్ట్ మొత్తం రాశాక సెకండ్ స్టెప్ కూడా అయిపోయాక ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే sin 115 ఎలా రాయొచ్చు. సో sin 180 - 30 అని రాయొచ్చు, అవునా. మైనస్ 5 cos 300 ఎలా రాయొచ్చు, 360 - 60 రాయొచ్చు, అవునా. ప్లస్ 7 tan ఆఫ్ 225 ఎలా రాయొచ్చు, మనం 180 ప్లస్ అన్న 45 రాయొచ్చు, లేదా 270 - 45 రాయొచ్చు, అంతేనా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో 270 లెట్ us సపోజ్ -45 అని రాద్దాం. సో హోల్ డివైడెడ్ బై tan 135 అంటే tan ఐ విల్ బి రైటింగ్ 90 + 45, లేదా 180 - 45 రాయొచ్చు. సో ప్లస్ 3 sin 210 అంటే
180 ప్లస్ 30 అని రాద్దాం, లేదా మీరు 270 మైనస్ 60 అయినా రాయండి. ఫైన్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందన్న 180 మైనస్ తీటా, వాట్ ఈస్ ద క్వాడ్రంట్? 180 మైనస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్, అవునా కదా? సో 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి 180కి ఫంక్షన్ అలాగే ఉంటుంది, సైన్ ఈజ్ 30 degrees కదా, ఇంటూ సారీ ఇక్కడ మైనస్ ఉంది, సో -5. 360 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, సో ప్లస్ 360 కాస్ అలాగే ఉంటుంది, ప్లస్ కాస్ 60 degrees కదా. నెక్స్ట్ ఈ ప్లస్ నెక్స్ట్ 7 ఇంటూ tan 270 మైనస్ తీటా. 270 మైనస్ తీటా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందన్న థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఎస్ అవును, కాబట్టి ప్లస్ tan కాస్త కాట్ అవుతుంది కదా 270 కాబట్టి కాట్ 45, రైట్. తర్వాత ఓకే, సో 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్, 90 ఉంది కాబట్టి tan కాస్త కాట్ అవుతుంది, కాట్ 45 ప్లస్ 3 180 ప్లస్ తీటా. వాట్ ఈజ్ 180 ప్లస్ తీటా నా? 180 ప్లస్ తీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్, సైన్ ఫంక్షన్ మారదు 180కి, సో సైన్ 30, రైట్ నానా. సో నౌ సైన్ 30 ఈజ్ నథింగ్ బట్ 1/2 ప్లస్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -5 ఇంటూ కాస్ 60 ఎంత? కాస్ 60 ఈజ్ ఆల్సో 1/2, అవునా. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్, సో 7 ఇంటూ కాట్ 45 ఈజ్ ఆల్వేస్ 1, ఎస్ అవును, హోల్ డివైడెడ్ బై cot 45 is 1, so it's -1 plus into minus is -3 into sin 30 and once again 1/2, so minus into plus is -3 into 1/2, sin 30 is 1/2, right nana. So నాకు ఏమొస్తుంది 1/2 -5/2 plus 7 divided by -1 -3/2. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తానంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంటే మనకి త్వరగా డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు, లేదా ఇక్కడ సింబల్ని బట్టి మనం చేసేయచ్చు. ఇక్కడ 2 లేదు కదా కాబట్టి ఎలా రాయొచ్చు అంటే 1/2 -5/2, 7ని నేను 14/2 అని రాయొచ్చు కదా, ఎస్ అవును. నెక్స్ట్ డివైడ్, ఇక్కడ కూడా 2 లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే -2 / -2 -3/2. సో ఇప్పుడు ఏమవుతుంది నాన్న ఇలా రాయడం వల్ల నాకేంటి 1 మైనస్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, సో 1 -5 + 14 right divided by 2 whole divided by -2 -3 divided by 2. So finally got 2 gets cancelled here, so 1 - 5 enta, it's -4 -4 plus 14 is nothing but 10 divided by -5, -2 -3 -5 kada, so 5 2s 10 kinda minus undi, answer is -2. This is nothing but RHS. ee vidhanga solve cheyalanamata step by step, hence proved and pedtam chivarlo, right nana. This is such a beautiful question. ఇటువంటి మోడల్స్లో మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. Find the value of sin 780 sin 480 plus cos 240 into cos 300. This is the question. సో ఇప్పుడు ఇక్కడ ఇదేం ప్రూవ్ దట్ కాదు కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అని చెప్పి ఈ క్వశ్చన్ రాయండి. సో హియర్ సైన్ గివెన్ సైన్ 780 ఇంటూ సైన్ 480 కదా ప్లస్ cos 240 into cos 300. సో మనం ఏం చేద్దాం, సి ఫ్రెండ్స్, సైన్ 780 వాల్యూ తెలియదు కదా, 720 + 60 అని రాయచ్చా లేదా? సో సైన్ 720 + 60 కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్. ఇంటూ 480 ఎలా రాయొచ్చు? సైన్ 360 + 120 అని రాస్తాం 480కి, అవునా కదా? సో రాయొచ్చు. సో 360 + 120 కదా. తర్వాత ప్లస్ ఈ ప్లస్ నాన్న కాస్ 240 ఎలా రాయొచ్చు? సో కాస్ ఆఫ్ 270 - 30 అవునా, ఇంటూ కాస్ ఆఫ్ 300 ఎలా రాయొచ్చు? 360 - 60 కదా. ఓకే ఫైన్. సో 720 అంటే దీన్ని నేను 2 × 360 అని రాయొచ్చు కదా నాన్న. సో 360 + తీటానే కదా అప్పుడు. సో వాట్ ఈస్ 360 + తీటా? 360 + తీటా ఈస్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే, సైన్ అలాగే ఉంటుంది, 360కి మళ్ళీ ఫంక్షన్ అలాగే ఉంటుంది. సో సైన్ 60 వచ్చేస్తుంది కదా, ఇంటూ 360 + 120 అంటే మళ్ళీ 360 + తీటా ఈజ్ అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఫంక్షన్ ఏం మారదు 360 కాబట్టి సైన్ 120 సరిపోతుంది. సో ఇక్కడ నేను ప్లస్ ఏం వేయట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లస్ 270 - తీటా. 270 - తీటా ఏ ఫంక్షన్ అన్న? 270 - తీటా ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 3. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, సో -270కి ఫంక్షన్ మారుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ 30.
ఇంటూ 360 మైనస్ తీటా. 360 మైనస్ తీటా ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ పాజిటివ్. కాస్ ఫంక్షన్ అలాగే ఉంటుంది 360 కాబట్టి కాస్ 60 వస్తుంది. సో చూడండి, సైన్ 120 అంటే ఎలా రాయొచ్చు, ఇంకా మనకి ఇది సాల్వ్ అవ్వలేదు కాబట్టి సైన్ 60 ఇంటూ సైన్ 120 మనం ఎలా రాద్దాం, 90 + 30 అని రాద్దాం. ఓకేనా. సో ఇట్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ఆ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఆర్డర్. సో మైనస్ సైన్ 30 ఇంటూ కాస్ 60. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు 90 + తీటా ఏ క్వాడ్రంట్ నాన్న? 90 + తీటా ఈజ్ నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్. సైన్ కాస్త కాస్ అవుతుంది ఇక్కడ, అవునా కదా. ఇక్కడ సైన్ 60, ఇక్కడేమో సైన్ కాస్త 90 ఉంది కాబట్టి కాస్ అవుతుంది. ప్లస్ఏ కాబట్టి కాస్ 30. ఎస్ అవును. మైనస్ సైన్ 30 ఇంటూ కాస్ 60. చూడండి, సైన్ 60 కాస్ 30 మైనస్ సైన్ 30 కాస్ 60. అంటే సింపుల్గా మీకు ఫ్యూచర్లో వస్తుంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అర్థమైందా? ఆ ఫార్మాట్లో చేయొచ్చు. సరే ఫైన్, ఏదేమైనా సరే మనం ఇక్కడ ఎలా చేయాలంటే, ఇంకా మనం కాంపౌండ్ యాంగిల్స్కి వెళ్ళలేదు కాబట్టి నార్మల్గానే సాల్వ్ చేద్దాం. సైన్ 60 ఎంత? సైన్ 60 ఈజ్ నథింగ్ బట్ √3/2. √3/2 ఉంటే కాస్ 30 ఎంత? కాస్ 30 ఈజ్ ఆల్సో √3/2 మైనస్ వాట్ ఈజ్ సైన్ 30? సైన్ 30 ఈజ్ 1/2 హియర్ ఇంటూ కాస్ 60 ఎంత? కాస్ 60 ఈజ్ ఆల్సో 1/2. అంతే కదా. సో √3 ఇంటూ √3 ఈజ్ √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 2s 4 మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 2 2s 4. సో ఫైనల్గా ఎలా రాస్తాం? √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3/4 మైనస్ 1/4 అంతేనా. సో 3 మైనస్ 1 డివైడెడ్ బై 4 విచ్ రిజల్ట్స్ టు 2/4. 2/4 అంటే అర్థం ఏంటన్నా? 1/2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. ఆన్సర్ ఈజ్ 1/2. అర్థమైందా? స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది కావాలంటే చూడండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్మాట్లోనే ఉంది కదా. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. సో ఏ ప్లేస్లో 60 degrees ఉంది, బి ప్లేస్లో 30 degrees ఉంది. ఏమొస్తుంది అప్పుడు నాకు? సైన్ ఆఫ్ 60 మైనస్ 30. సో సైన్ 60 మైనస్ 30 ఎంత? సైన్ 30 వస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 30 నానా? ఇట్స్ 1/2. ఇలా కూడా చేయొచ్చు. అర్థమైందా? సేమ్ ఆన్సర్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. అంటే ఫార్ములాస్ ప్లేస్ ఎ కీ రోల్, మేజర్ రోల్. రైట్ నానా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 330 degrees ఇంటూ కాస్ 120 ప్లస్ కాస్ 210 ఇంటూ సైన్ 300. ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ మోడల్ నాన్న, సేమ్ ప్రొసీజర్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాస్తాం? హియర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ అని ఇది రాస్తారు. ఇప్పుడు సైన్ 330 అంటే ఎలా రాస్తాం? సైన్ ఆఫ్ 360 మైనస్ 30, అవునా. తర్వాత ఇంటూ కాస్ ఆఫ్ 120 ఎలా రాస్తాం? 90 + 30, రైట్. ప్లస్ 210 ఎలా రాస్తాం? కాస్ ఆఫ్ 180 + 30 అని రాయొచ్చు, లేదా 270 మైనస్ 60 అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ 300 ఎలా రాస్తాం? సైన్ ఆఫ్ 360 మైనస్ 60, అవునా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? 360 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఫోర్తే కదా, ఎగ్జాక్ట్లీ. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ అలాగే ఉంటుంది 360 కాబట్టి సైన్ 30 degrees. 90 + తీటా ఏ క్వాడ్రంట్, 90 + తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, అవునా కదా. మైనస్ 90 ఉంది కాబట్టి కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ 30 ప్లస్ 180 + తీటా ఏ క్వాడ్రంట్. 180 + తీటా ఈజ్ నథింగ్ బట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, మైనస్ 180 కాబట్టి కాస్ అలాగే ఉంటుంది, 30 వస్తుంది. ఇంటూ సైన్ ఆఫ్, సారీ అప్పుడే కాదు కదా, 360 ఉంది కాబట్టి సైనే వస్తుంది. అయితే 360 మైనస్ తీటా ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, సో మైనస్ సైన్ 60. 360 ఫంక్షన్ మారదు కదా. ఓకే, సో చూడండి. సో సైన్ 30 ఈజ్ 1/2, ఇట్స్ మైనస్ 1/2 ఇంటూ సైన్ 30 ఈజ్ అగైన్ 1/2, ఇట్స్ మైనస్ 1/2 అగైన్ హియర్, ప్లస్ కాస్ 30 అంటే √3/2, మైనస్ √3/2 ఇంటూ సైన్ 60 అంటే వన్స్ అగైన్ √3/2 మైనస్ √3/2, అవునా. సరే, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి 1/2 ఇంటూ 1/2 ఇట్స్ 1/4. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్. సో √3 ఇంటూ √3 ఈజ్ √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 is 4. ఎస్ అవును. సో 1/4 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3/4 వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ 1 + 3 డివైడెడ్ బై 4 విచ్ రిజల్ట్స్ టు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి యాడ్ చేస్తున్నావు 4/4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. రైట్ నాన్న, ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్, దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 1 అనమాట. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్, 2 marks అడుగుతాడు ఇటువంటి క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos square 45 ప్లస్ cos square 135 ప్లస్ cos square 225 ప్లస్ cos square 315. ఎట్లా సాల్వ్ చేయాలి?
సో మనకి గివెన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఈ విధంగా రాస్తారు. రాసిన తర్వాత మనం ఏమి రాస్తాం, cos 45 ఎంత 1/√2 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఓకే. నెక్స్ట్ cos 135, ఇది మనం ఇంకా సాల్వ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం వాల్యూస్ తెలియదు కాబట్టి మనం సాల్వ్ చేయాల్సిందే, డైరెక్ట్గా వేయడానికి కుదరదు. అన్నీ ఒకేసారి డైరెక్ట్గా వేస్తే నీట్గా ఉంటుంది. సో సరే, సో cos స్క్వేర్ 45, రైట్. cos 135 ఎలా రాయొచ్చు, cos ఆఫ్ 90 + 45 అని రాయొచ్చు. ఎస్ అవును, హోల్ స్క్వేర్, అప్పుడు cos స్క్వేర్ వస్తుంది, సేమ్ థింగ్. నెక్స్ట్ సో cos ఆఫ్ 225ని 270 - 45, ఎస్ అవును 270 - 45 హోల్ స్క్వేర్, ప్లస్ cos ఆఫ్ వాట్ ఈస్ 350 నానా, 360 - 45 హోల్ స్క్వేర్, రైట్. ఓకే, సో cos 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 90 + θ. 90 + θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్, ఎస్ అవును. సో సెకండ్ క్వాడ్రంట్లో cos ఈజ్ నెగిటివ్, ఎస్ అవును. సో మైనస్ cos కాస్త సైన్ అవుతుంది బికాస్ ఆఫ్ 90, అవునా కదా. సో sin 45 హోల్ స్క్వేర్, మొత్తానికి స్క్వేర్ వస్తుందన్న మైనస్కి కూడా. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఇంకా మైనస్ వేసేస్తారు, తప్పు. సో ప్లస్ 270 - θ, 270 - θ విచ్ క్వాడ్రంట్ నానా, ఇట్స్ క్వాడ్రంట్ 3, ఎస్ అవును. సో 270 - θ క్వాడ్రంట్ 3 కాబట్టి క్వాడ్రంట్ 3లో cos ఈజ్ నెగిటివ్ అగైన్. సో మైనస్ cos కాస్త సైన్ అవుతుంది 270 అయితే, సో 45. నెక్స్ట్ 360 - θ, 360 - θ విచ్ క్వాడ్రంట్, 360 - θ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్, అవునా కదా. ఫోర్త్ క్వాడ్రంట్లో cos ఈజ్ పాజిటివ్, సో కాబట్టి 360కి ఫంక్షన్ మారదు, ప్లస్ cos 45 హోల్ స్క్వేర్. సో ఇది నేను ఇక్కడ రాసేసాను అప్పుడే, ఓకే ఫైన్. లెట్ సపోజ్ దీన్ని cos 45 హోల్ స్క్వేర్ అని అనుకుందాం. ఇప్పుడు మనం వాల్యూస్ రాద్దాం. సో cos 45 1/√2 కదా, ఇట్స్ 1/√2 హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్ చేసినా పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుందన్న, sin 45 అంటే 1/√2 అగైన్ హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్ అంటే పాజిటివ్, ప్లస్ మైనస్ స్క్వేర్ అంటే మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది, sin 45 ఈజ్ అగైన్ 1/√2 హోల్ స్క్వేర్, ఎస్ అవును. ప్లస్ cos 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్, ప్లస్ స్క్వేర్ అంటే మళ్ళీ పాజిటివ్గా వస్తుంది. సో హౌ కెన్ ఐ రైట్, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి కదా లోపల, ఫైనల్గా నాకు ఏమొస్తుంది 1/2 + 1/2 + 1/2 + 1/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 + 1 + 1 + 1 హోల్ డివైడెడ్ బై 2 విచ్ ఈక్వల్స్ టు 4/2 విచ్ రిజల్ట్స్ టు ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓన్లీ ద థింగ్ ఈస్ చూడండి, cos 45 sin 45 sin 45 cos 45 ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మనకి తెలియాలి. స్క్వేర్ ఇక్కడ ఈ మైనస్ని వేసే దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ స్క్వేర్ మొత్తానికి వస్తుంది, అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 225 - sin 225 plus tan 495 - cot 495. ఓహో ఓకే ఫైన్. హౌ కెన్ వి రైట్ దిస్? జనరల్గా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు. అయితే ఒక సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎలా రాయొచ్చు దీన్ని, cos ఆఫ్ 90 - θ ఎంత, 90 - θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లో cos ఈజ్ పాజిటివ్, cos కాస్త 90 ఉంది కాబట్టి సైన్ అవుతుంది, sin θ. సో sin θని cos ఆఫ్ 90 - θ అని రాయొచ్చు. లేదా నెక్స్ట్ tan ఆఫ్ 90 - θ అంటే 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్, tan ఈజ్ పాజిటివ్, tan కాస్త మళ్ళీ cot అవుతుంది, సో cot θ, అవునా కదా. సో వీటిని నేను యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాను. ఎందుకంటే cos సైన్గా మారచ్చు బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్, tan cotగా మారచ్చు బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్, ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి, అంటే ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ యాంగిల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి. ఎందుకని ఇదెందుకు నేను వాడాలనుకుంటున్నాను, డిఫరెంట్ యాంగిల్స్ లేవు, రెండింటికి కాస్కి సైన్కి ఒకే యాంగిల్ ఉంది, టాన్కి కాట్కి కూడా ఒకే యాంగిల్ ఉంది. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని వాడతాను. ఎట్లా? సో కాస్ ఆఫ్ చూడండి నాన్న, సైన్ తీటా ఎలా రాయొచ్చు, ఆర్ ఎల్స్ కాస్ తీటా ఎలా రాయొచ్చు. సో కాస్ ఆఫ్ 225ని లేదా 225 అలాగే ఉంచండి, కాస్ 225 మైనస్ సైన్ 225 అంటే కాస్ ఆఫ్ 90 - 225 అయినా. సో అంతేనా. సో సైన్ 225 నేను ఎలా రాశానంటే కాస్ ఆఫ్ 90 - 225 అని రాశాను ఎగ్జాక్ట్లీ. సో తర్వాత సో ప్లస్ టాన్ ఆఫ్ 495 అంటే అలాగే ఉంచండి, టాన్ 495. ఆ తర్వాత మైనస్ కాట్ తీటా అంటే టాన్ ఆఫ్ 90 - తీటా కదా, అంటే టాన్ ఆఫ్ 90 - ఐ కెన్ రైట్ 495.
ఎస్ ఓను ఫైన్ బాగానే ఉంది. సో చూడండి కేర్ఫుల్గా, ఇట్స్ కాస్ 225 మైనస్ సో ఇప్పుడు 90 మైనస్ 225 చేస్తే మనకి ఎక్కడన్నా సాటిస్ఫై అవుతుందా? ఐ డోంట్ థింక్ వీ విల్ బీ గెటింగ్ దిస్. అంటే ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని వాడితే మనకి సాల్వ్ అవ్వకపోవచ్చు. ఎస్ ఓను రైట్. సో లెట్ us సాల్వ్ బై యూజింగ్ 270 మైనస్ తీటా, 270 మైనస్ 45, 270 మైనస్ 45ని యూజ్ చేసి చేద్దాం. సో లెట్ సాల్వ్ దిస్. సో కాస్ 225 మైనస్ సైన్ 225 ప్లస్ టాన్ 495 మైనస్ కాట్ 495 కదా. సో కాస్ 225 ఎలా రాయించినానా? సో ఇట్స్ కాస్ 270 మైనస్ 45 రాయొచ్చు, అవునా కదా. సో చూడండి, కాస్ 270 మైనస్ 45 అవునా కదా, మైనస్ 225 మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, సైన్ 270 మైనస్ 45 అవునా కదా, ప్లస్ టాన్ 495 ఎలా రాయించినానా. సో 495 అనేది మనం సింపుల్గా చెప్పాలంటే చూడండి, సి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 360 ప్లస్ 360కి ఎంత యాడ్ చేస్తే 495 వస్తుందనా. దిస్ షుడ్ బి 5 హియర్ అండ్ దిస్ షుడ్ బి 3 హియర్ అవునా కదా. దిస్ షుడ్ బి 1 హియర్, అంటే 135 డిగ్రీస్ని యాడ్ చేయాలి. సో 360కి 135 యాడ్ చేస్తే 495 కదా, అంటే టాన్ ఆఫ్ 360 డిగ్రీస్ ప్లస్ 135 అవునా కదా, మైనస్ కాట్ ఆఫ్ 360 డిగ్రీస్ ప్లస్ 135 అంతే కదా నాన్న. ఫైన్. ఇప్పుడు చూడండి, సో 270 మైనస్ తీటా, బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనకి 135 కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 270 మైనస్ తీటా, 270 మైనస్ తీటా అనేది విచ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ అంతేనా. సో 270 కాబట్టి కాస్ కాస్త సైన్ ఫంక్షన్ అయిపోతుంది, ఇట్స్ 45 మైనస్ 270 మైనస్ తీటా, వన్స్ అగైన్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్, బ్రాకెట్ పెట్టుకోవాలి మైనస్ పెడుతున్నప్పుడు. 270కి సైన్ కాస్త కాస్ అవుతుంది, ఇట్స్ కాస్ 45 అవుతుంది అవునా. ఫైన్, బాగానే ఉంది. ప్లస్ 360 ప్లస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్లో అన్ని 360 ప్లస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే. సో టాన్ ఈజ్ ఆల్సో పాజిటివ్, హెన్స్ 360కి ఫంక్షన్ అలాగే ఉంటుంది, టాన్ 135 రైట్ నానా. మైనస్ 360 ప్లస్ తీటా, వన్స్ అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే కాబట్టి కాట్ కాస్త అలాగే ఉంటుంది 360కి, కాట్ 135 రైట్. ఓకే, సో ఇట్స్ మైనస్ సైన్ 45 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాస్ 45 ప్లస్ టాన్ 135 ఎలా రాయొచ్చు, మళ్ళీ 90 ప్లస్ 45 రాయొచ్చు రైట్, మైనస్ కాట్ ఎలా రాయొచ్చు, మళ్ళీ 90 ప్లస్ 45. ఎస్, సో ఇట్స్ మైనస్ సైన్ 45 ప్లస్ కాస్ 45. సో తర్వాత 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్ అన్న, 90 ప్లస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రంట్లో టాన్ ఈజ్ నెగిటివ్, ఎస్ ఓనో. సో మైనస్ టాన్ కాస్త కాట్ అవుతుంది, 90 ఉంది కాబట్టి, మైనస్ 45 మైనస్ 90 ప్లస్ తీటా అగైన్ ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ ఆల్సో నెగిటివ్. సో తర్వాత మైనస్ కాట్ కాస్త టాన్ అవుతుంది బికాస్ ఆఫ్ 90 డిగ్రీస్. సో చూడండి, సో మైనస్ సైన్ 45 ప్లస్ కాస్ 45 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాట్ 45 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ టాన్ 45. సో చూడండి, ఇప్పుడు సైన్ 45 ఈజ్ -1/√2, ఇట్స్ -1/√2 హియర్, ప్లస్ కాస్ 45 ఈజ్ అగైన్ 1/√2, cot 45 is 1 plus tan 45 is 1, -1 plus 1 gets cancelled, -1/2 plus 1/√2, -1/√2 plus 1/√2 gets cancelled, final answer is 0. So what is the value of this function Anna? The value will be equal to 0, right? ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. Please note this. Let's see in the next lecture, right? So I hope you understand this lecture Anna. మీకు ఇంకా ఈ పర్టికులర్ సెషన్లో ఏ పర్టికులర్ డౌట్స్ ఏమైనా వస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, వీ విల్ బీ సాల్వింగ్ అండ్ రెస్పాండింగ్ ఇన్ నో టైమ్. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పే ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీరు నోట్స్ మెయింటైన్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా ప్రతి ప్రాబ్లమ్ని కూడా మేము డిస్కస్ చేస్తాము ఇందులో, ఈ పర్టికులర్ సెషన్స్లో. సో అన్ని ఇంటర్మీడియట్ మ్యాథ్స్ మొత్తం మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేయండి, ప్రతిరోజు కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఏ పర్టికులర్ డౌట్ వచ్చినప్పటికీ కూడా మీరందరూ మాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.